హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఈసెట్‌కి సంబంధించి కౌన్సెలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అలాగే డిప్లొమాకి సంబంధించి మనకి C23 వరకు రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా తెలుసుకోబోతున్నాం అండి. వాటితో పాటే మనం రీకౌంటింగ్, ఇంకా రీవెరిఫికేషన్ సంబంధించి కూడా రిజల్ట్స్ అనేవి C20 వాళ్ళకి, C16 వాళ్ళకి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను అన్నమాట. సో, అంతకన్నా ముందు మీరు ఇంకొకసారి మన యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ కోసమైనా గానివ్వండి, లేదంటే మనకి డిప్లొమాకి సంబంధించి రిజల్ట్స్ అప్డేట్స్ గానివ్వండి, అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేస్తాం కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. ఇలాంటి వీడియోస్ చేయాలని చెప్పేసి. సో, గనుక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ముందుగా ఇక్కడ మనకి రీకౌంటింగ్, ఇంకా రీవెరిఫికేషన్ సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారనమాట. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రీకౌంటింగ్, ఇంకా రీవెరిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి సో మొన్న అంటే 9th లాస్ట్ డేట్ అండి. సో లాస్ట్ డేట్ అయితే అయిపోయింది కాబట్టి సో మనకి ఇంకా ఒక 1 ఆర్ 2 వీక్స్ లో అయితే మాత్రం ఈ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారనమాట. అంటే మనకి అప్రాక్సిమేట్ గా ఈ మంత్ 20th కల్లా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సంబంధించి రిజల్ట్స్ అనేవి. సో ఎవరైతే మనకి ఏపీ డిప్లొమాకి సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే C20లోని ఫైనల్ ఇయర్ ఉంటారో సో వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ కాబట్టి రిజల్ట్స్ అనేవి షార్ట్ గా రిలీజ్ చేస్తారండి. సో నాకు తెలిసి 5th సెమ్ వాళ్ళకైతే మాత్రం సో ముందుగా రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ ఇన్స్టెంట్ సప్లిమెంటరీకి అయితే అప్లై చేసుకోవాలి కాబట్టి. సో ఓకేనా. అయితే వన్స్ ఈ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సంబంధించి రిజల్ట్స్ వచ్చిన వెంటనే మనకి నెక్స్ట్ ఇన్స్టెంట్ సప్లై అయితే ఉంటుందండి. సో మనకి ఈ రిజల్ట్స్ తెలియాలన్నా, ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ డేట్స్ తెలియాలనుకున్నా సరే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే మన నెక్స్ట్ C23 వాళ్ళకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి తెలుసుకుందాము. అయితే C23 వాళ్ళకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? మరి అయితే C23 వాళ్ళకైతే ప్రెజెంట్ అయితే కరెక్షన్ అయితే జరుగుతుందండి. సో వాళ్ళు కరెక్షన్ ప్రాసెస్ అయితే ఉన్నారనమాట. అయితే మనకి మాక్సిమం కరెక్షన్ అయితే అయిపోయింది కానీ బట్ ఇంకా స్టిల్ కరెక్షన్ అయితే మాత్రం పెండింగ్ అయితే ఉంది. అయితే కొంచెం కరెక్షన్ లో కూడా మనకి వాళ్ళు కొంచెం డిలే చేస్తున్నారు, లేట్ గా చేస్తున్నారు అనమాట. సో స్లోగా అని చెప్పుకోవాలి. సో దాని వల్ల మనకి ఈ C23 వాళ్ళ రిజల్ట్స్ అనేవి ఇంకా లేట్ అయితే అవుతుంది అనమాట. సో సీట్ రిజల్ట్స్ అనేవి సో మనకి ఈ మంత్ 20 తర్వాత మనకి 30th లోపు, అంటే 20th నుంచి 30th లోపు ఎప్పుడైనా సరే మనకి రిజల్ట్స్ అనేవి వెబ్సైట్ లో అయితే అప్డేట్ చేస్తారు. సో అప్డేట్ చేసిన వెంటనే నేను మీకు యూట్యూబ్ ఛానల్ వీడియో రూపంలో అయితే ఒక లింక్ అయితే షేర్ చేస్తాను అనమాట. సో వీడియో చేస్తాను వీలైతే, లేదంటే ఒక షార్ట్ అన్నా చేస్తాను, లేదంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ కూడా షేర్ చేస్తాను. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్ పెట్టుకుని దాంతో పాటు టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ అయితే వెళ్ళి జాయిన్ అయితే అయిపోండి. దాంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రిజల్ట్స్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట. కమర్షియల్ అయితే వెళ్ళి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రిజల్ట్స్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు అనమాట. అయితే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రిజల్ట్స్ అనేవి మనకి ఈసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు ఇచ్చేస్తారనమాట. సో అదైతే పెద్ద ప్రాసెస్ అయితే ఉండదు. సో వాళ్ళకి కాలేజెస్ కి వాళ్ళకైతే సో డైరెక్ట్ గా కొంచెం అయితే అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో మీకు ఈసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రిజల్ట్స్ అనేవి వాళ్ళైతే వెబ్సైట్ లో అయితే మీకు అప్డేట్ చేస్తారనమాట. అయితే ఏపీ ఈసెట్ 2025 సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చాలా అడుగుతున్నారు అనమాట. సో అయితే దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటి అనుకున్నట్లయితే ఇన్స్టెంట్ సప్లిమెంటరీ అండి. సో ఇన్స్టెంట్ సప్లిమెంటరీ సంబంధించి డేట్స్ రావడానికి మనకి ఈ మంత్ నెక్స్ట్ వీక్ అయితే పట్టేస్తుంది అనమాట ఈజీగాను. ఇన్స్టెంట్ సప్లిమెంటరీ సంబంధించి డేట్స్ అనేవి రావడానికి నెక్స్ట్ వీక్ పడుతుంది. సో మనకి ఇన్స్టెంట్ సప్లిమెంటరీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ పెట్టాలనుకున్నట్లయితే సో అది మనకి నెక్స్ట్ మంత్ వరకు పోస్ట్పోన్ అయితే అవుతుంది అనమాట. ఇన్స్టెంట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఈసెట్ కౌన్సిలింగ్ పెడతాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మనకి ఈసెట్ కౌన్సిలింగ్ అయితే నెక్స్ట్ మంత్ అయితే పోస్ట్పోన్ అయితే అయిపోతుంది. బట్ మనకి ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ తో సంబంధం లేకుండా ఈసెట్ కౌన్సిలింగ్ లో ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తారనమాట. కొన్నిసార్లు అలా ఫస్ట్ ఫేజ్ పూర్తి చేద్దామని వాళ్ళు అనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఈ మంత్ ఎండింగ్ లోని లాస్ట్ వీక్ లోని మనకి ఈసెట్ కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఓకే, సో ఇన్స్టెంట్ సప్లిమెంటరీ సంబంధం లేకుండా అలాగే సెకండ్ ఫేజ్ లో ఎవరైతే ఇన్స్టెంట్ సప్లిమెంటరీలో పాస్ అయ్యారో సో వాళ్ళకైతే మాత్రం ఇన్స్టెంట్ సప్లిమెంటరీలో క్వాలిఫై అయిన వారికి సెకండ్ ఫేజ్ లో అయితే పార్టిసిపేట్ చేయడానికి పర్మిషన్ అయితే ఇస్తారనమాట. బట్ దీని వల్ల ఇన్స్టెంట్ సప్లిమెంటరీ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో సెకండ్ ఫేజ్ లో ఎక్కువ సీట్లు లేకపోవడం వల్ల వాళ్ళు కొంచెం నష్టపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి సో ఎస్బీ టెట్ వాళ్ళు ఎలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి సో వాళ్ళ చేతిలో అయితే కంపెనీ అయితే ఉందన్నమాట. సో ఇది మనకి JNTU వాళ్ళకి ఎస్బీ టెట్ వాళ్ళకి అండర్స్టాండింగ్ బట్టి అయితే ఉంటుందండి. బట్ సూన్ యాజ్ పాసిబుల్ సో దీనికి సంబంధించి రిజల్ట్స్ వచ్చిన సెక్యూరిటీ వాళ్ళకి లైక్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ వచ్చినా సరే మనం అప్డేట్ చేస్తాము. అలాగే ఈసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఫర్దర్ గా ఏమైనా అప్డేట్ ఉన్నా సరే ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. సో మనకి ఇప్పుడనే అప్డేట్ ఏంటి అనుకున్నట్లయితే మాక్సిమం ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా మనకి ఈసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. సో లేదనుకున్నట్లయితే మనకి నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో సరే మనకి ఈసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఆల్రెడీ మనం ఈసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ మనకి ఇంపార్టెంట్, ఏ డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకోవడం వీడియోస్ చేసి పెట్టామన్నమాట. అలాగే కౌన్సిలింగ్ లో ఇంటర్మీడియట్ ర్యాంక్ ఏంటి, బ్రాంచ్ ర్యాంక్ ఏంటి, సో ఫీజు రింబర్స్మెంట్ ఎవరికి వస్తుంది,
ఓకే. వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి? కౌన్సెలింగ్ ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి క్లారిటీగా ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేశామనమాట. సో, అందుకని మీరు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఫర్దర్‌గా నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్‌మెంట్, సెకండ్ ఫేజ్ సో, మొత్తం అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నట్లయితే సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో, అప్పుడే మనకి మంచి మోటివేషన్ అయితే వస్తుంది. సో, దాంతో పాటు ఇంకా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ జాయిన్ అవ్వలేదా? వెంటనే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.